ఇక ఫర్ ద పీపుల్ టాపిక్ వస్తే పోలవరం అది ప్రజల జీవనాడి ఆంధ్రప్రదేశ్కి అలాగే అనేకమైనటువంటి ప్రాంత రైతులకు అన్నటువంటి నినాదం ఎప్పటి నుంచో వింటున్నాం. బట్ ఈ ప్రాజెక్ట్ ఎందుకో కానీ మరి ప్రారంభోత్సవం రోజు నుంచి కోర్స్ 1941లో ఐ థింక్ పోలవరం ప్రపోజల్స్ దాని మీద అంచనాలు అలాగే వాటికి వచ్చే ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని అప్పుడే ప్రపోజ్ చేసినటువంటి పరిస్థితి. దశాబ్దాలు మారినా దీని దశ మాత్రం ఒక దిశకు రాకుండా ఇప్పటికి కూడా దిశ లేనటువంటి పరిస్థితిలో గత ప్రభుత్వం 5 సంవత్సరాలు కనీసం మాత్రం పూర్తి చేయలేదు అన్నటువంటి విమర్శల మధ్య వాస్తవాల మధ్య అలాగే విభజన అనంతరం పోలవరాన్ని చాలా ఛాలెంజింగ్గా తీసుకుంది ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు. ముప్పు గ్రామాల సమస్య పరిష్కరింపబడితేనే పోలవరం ముందుకు వెళుతుంది అన్నటువంటి విషయాన్ని గ్రహించిన తర్వాత కేవలం ఆ సమస్యను అలా పెండింగ్గా పెడితే కుదరదు, అది అయిన తర్వాతే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను అని గట్టిగా నిలబడితే కేంద్రం ఆ ముప్పు గ్రామాలను ఆంధ్రప్రదేశ్కి అధికారికంగా కేటాయించడం జరిగింది. ఆ ప్రాబ్లం అలా సాల్వ్ అయిపోయింది. అప్పుడున్నటువంటి ప్రభుత్వం అంటే 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ సాగునీటి ప్రాజెక్టులపై ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం చేసిన ఖర్చు వివరాల్లోకి వెళితే 68,000 కోట్లకు పైగా కేటాయింపులు జరిగాయి. అట్ ద సేమ్ టైం 2019-2023లో 22,165 కోట్ల రూపాయలు కూడా మొత్తం బడ్జెట్లో సాగునీటి వాటా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 9.63%, అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2.35% మాత్రమే. ఇది గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ప్రయారిటీ. అలాగే మరొక విషయాన్ని మనము గుర్తు చేసుకుంటే ఎప్పుడు పూర్తి చేస్తారు పోలవరం అని అంటే చాలా అపహాస్యంగా అసెంబ్లీలో చాలా తేలిగ్గా మాట్లాడారు. ఫస్ట్ పోలవరం ఎప్పుడు ముగింపు అవుతుంది, ఎప్పుడు క్లోజ్ చేయగలుగుతారు అన్న ప్రశ్నకు ఇచ్చిన సమాధానం 2021 ఏప్రిల్ ఆ రోజుకు పూర్తవుతుందని ఫస్ట్ టైం ప్రామిస్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ అదే సంవత్సరం డిసెంబర్కి అన్నారు. మళ్ళీ ఆ తర్వాత 2022 ఏప్రిల్ అన్నారు. ఆ తర్వాత రాంబాబు గారు అనేటటువంటి మంత్రి వచ్చారు. ఆయన తేల్చేశాడు, చెప్పేశాడు, దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్ అన్నాడు. అసలు అది పూర్తే కాదు అన్నటువంటి మాట కూడా మాట్లాడేశారు మంత్రిగా. మరి పోలవరాన్ని ఇంత తేలిగ్గా తీసుకున్నటువంటి ప్రభుత్వానికి ప్రజలు ఏం పాఠం నేర్పారో చూసాం. కానీ బట్ పోలవరం వల్ల అది ఆ ప్రాజెక్టు పూర్తి అవ్వకపోవడం వల్ల ప్రజలు నష్టపోయారన్నది మాత్రం వాస్తవం. దీని మీద చర్చిద్దాం. ఈ చర్చలో మనకి ఉప లక్ష్మణ్ గారు ప్రముఖ విశ్లేషకులు, అలాగే జర్నలిస్ట్ యూనియన్ నాయకులుగా మరొక గెస్ట్ షేక్ సాహెబ్ గారు టీడీపీ నేత, రామకృష్ణ గారు ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఆయన కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. ఎస్ లక్ష్మణ్ గారు, సుదీర్ఘమైనటువంటి మీ జర్నలిస్టిక్ కెరీర్లో కోర్స్ ఎన్నోసార్లు పోలవరం మీద అధ్యయనం చేసుంటారు, రాసుంటారు, కథనాలు కూడా ప్రజలకు చేరుంటాయి. అసలు పోలవరం అనే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, దానివల్ల వచ్చే ఫలితం ఏంటి, నష్టపోయింది ఏంటి అన్నది కూడా మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నా. లక్ష్మణ్ గారు, గోదావరి జలాల మీద పోలవరం ప్రాజెక్ట్, అది రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదట సీఎం అయినప్పుడు అంటే 2004 ఆయన ఏం చేశాడు, ఆయన మొత్తం మీద ఓవరాల్గా ఆయన గురించి మాట్లాడాలంటే రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో కానీ ఇతర ప్రాజెక్టుల విషయం, ఇరిగేషన్ మీద, వ్యవసాయం మీద ఆయన ధైర్యం చేసి పోలవరం నిర్మాణం చేయడానికి వీలు లేదు అని చెప్పి మనకు తెలంగాణ వాళ్ళు
తమిళనాడు అభ్యంతరం పెట్టడము, పైన ఉన్నటువంటి మహారాష్ట్ర, అలాగే అది ఫీజిబుల్ కాదు, చాలా వ్యయంతో కూడుకున్న పని అని చెప్పి అది అవసరం లేదు అనేటువంటి వాదనలు కూడా వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడంటే ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టి తీరుతాము, అన్ని రాష్ట్రాలను ఒప్పిస్తాము, ఎగువ రాష్ట్రాలని అని. అయితే ఆయన ఆయన ఏంటంటే చిన్న తప్పిదం చేశాడు. మొదట ఆయన కాలువలకి అంటే మెయిన్ కెనాల్స్ కి టెండర్లు ఇప్పించి ఆ వర్క్ మొదలు పెట్టాడు. ఎలాగైనా ప్రాజెక్టు కొంచెం ఆలస్యం అవుతుంది, అన్ని పర్మిషన్లు రావాలి కదా, కేంద్ర ప్రభుత్వ పర్మిషన్లు కూడా రావాలి కాబట్టి ఇదైతే కెనాల్స్ అయితే ఏం అవసరం లేదని. సో ఆయన దురదృష్ట చేత ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయితే చనిపోవటము, ఆ ప్రాజెక్టు అంతటితో ఆగిపోయింది. అంటే ఆ కెనాల్స్ కొంతవరకు పనిచేసి అది ఆపేశారు. తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు ఎవరు కూడా దాని మీద శ్రద్ధ చూపలేదు. ఇప్పుడు ఈ రాష్ట్రం ఎప్పుడైతే విభజన సమయంలో విభజన చట్టంలోకి తీసుకొచ్చారు, పోలవరం ప్రాజెక్టును కేంద్రము 100% నిధులతో నిర్మించాలి, ఇది జీవనాడి. ఆ పోలవరం యొక్క నీటి అంటే గోదావరి జలాల్ని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరిపిన తర్వాత ఎగువ ప్రాంతం నుంచి వాటర్ డైవర్ట్ చేసి కృష్ణాలో కూడా కలపొచ్చు. ఇప్పుడు మన కృష్ణా వాటర్ చాలా ప్రాబ్లం ఉంది, అందులో కలిపితే కృష్ణా వాటర్ ఏదైతే ఆధారపడి ప్రాజెక్టులు ఉన్నాయో వాటన్నిటికి కూడా అంటే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు కూడా నీరు పుష్కలంగా వస్తుంది. అంటే నదీ జలాల అనుసంధానం అంటారు దాన్ని. అది బీజేపీ కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం కూడా, నదీ జలాల అనుసంధానం చేయాలని వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మేనిఫెస్టోలోనే పెట్టారు ఈ పోయిన ఎన్నికల్లో. అందువల్ల ఏంటి ఇక్కడ అప్పుడు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పర్ స్టేట్ తెలంగాణ అవుతుంది, మహారాష్ట్ర పోయి తెలంగాణ. కేసీఆర్ అప్పుడు కేసీఆర్తో రాజధాని ఇంకా అంటే మన యొక్క సెక్రటేరియట్ హైదరాబాద్లోనే ఉన్నప్పుడు అంటే 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఇక్కడే ఉండాలని నేను అనుకున్నప్పుడు ఈ ఓటు కేసు రానప్పుడు ఏమైపోయింది, ఇద్దరి మధ్య కొంత సఖ్యత నడిచింది. ఆయన ఏం ఆలోచించాడు కేసీఆర్, నేను కాళేశ్వరం ప్రాజెక్టు పైన కట్టుకుంటా, దిగువ ప్రాంతమైన మనం అభ్యంతరం పెట్టచ్చు, ఎందుకంటే పైనుంచి వచ్చే వాటర్ అంతా పై రాష్ట్రాలే వాడుకుంటే కింది రాష్ట్రాల యొక్క పరిస్థితి ఏంది అని వచ్చినప్పుడు ఎక్కువ హక్కులు కింది రాష్ట్ర వాళ్ళకు ఉంటాయి, పై రాష్ట్రాల కంటే కింది రాష్ట్రం వాళ్ళ హక్కులు ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల నా అభ్యంతరం చెప్పకుండా ఉండడానికి నువ్వు పోలవరం కట్టుకో, నేను కాళేశ్వరం కట్టుకుంటాను, అలాగే ముంపు గ్రామాలు 7 గ్రామాలు తెలంగాణలో ఉండేట్టు కూడా ఇచ్చేస్తాను అని ఒక ఓవరాల్ అండర్స్టాండింగ్ మీద ఏం చేశాడు, ఇద్దరు ఒప్పుకొని ఆయనేమో కాళేశ్వరం ప్రాజెక్టు బిగిన్ చేశాడు, ఈయనేమో పోలవరము ఎత్తు కూడా హైట్ కూడా పెంచి 7 గ్రామాలు తీసుకొని తన పని తను ఇక్కడ కూడా మొదలుపెట్టాడు. సరే పెట్టారు, కేంద్ర ప్రభుత్వం నిధులు 100%. చేసిన తప్పేంటంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అది మరి ఆశనో అత్యాశనో దాని మీద దురాలోచనో మనము చెప్పలేము, కానీ నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. నిధులు మీరు ఇవ్వండి, మేము కట్టించేది మేము కట్టిస్తాము, మీరు మానిటరింగ్ చేసుకోండి. అప్పుడు బీజేపీతో సఖ్యత ఉంది, పొత్తు బాగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టుకుంటానంటుంది, మన నోడల్ ఏజెన్సీగా పెట్టేద్దామని ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఇంకా వీళ్ళు దీన్ని వర్క్ మొదలుపెట్టి సరే 70% జరిగిందని వాళ్ళు ఇప్పటికి చెప్తున్నారు. అంటే కొన్ని కెనాల్స్ 73% అట్లా అయినా కూడా మేజర్ డ్యామ్ అంత కాలేదు, 49% 50% వరకు అయింది. ఏం చేశాడు, కాఫర్ డ్యాము కట్టి అంటే ముందు నీటిని అక్కడ అడ్డుకట్ట పెడితే ఆ నీటిని కాలువలు తవ్వారు కాబట్టి వాటి ద్వారా పంపించేస్తే ఎన్నికలు వస్తున్నాయి అనేటువంటి ఆత్రతో రైతులు మనకు ఓటేస్తారనే ఉద్దేశంతో ఏం చేశాడు, బీజేపీతో తెగటంపులు చేసుకున్న తర్వాత
తను దురాలోచన చేసి సోమవారం పోలవరం అని రైతులు బస్సులు పెట్టి తీసుకెళ్లి పబ్లిసిటీ తీసుకొని ఆ వాటర్ కొంచెం అది అది కాపర్ డ్యామ్ కట్టి నీరు డైవర్ట్ చేసి అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. చేస్తూ సరే దురదృష్టమో అదృష్టమో ఆ ప్రభుత్వం పోయింది. కానీ అప్పటికే కేంద్రంలోని బీజేపీ దిగిపోయే నాటికి బీజేపీతో సఖ్యత లేకపోవడం ఒకటి, పోలవరానికి ఇచ్చినటువంటి నిధులు ఇతర వాటికి డైవర్ట్ చేసుకోవడం రెండోది. ఈ డైవర్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళు అభ్యంతరం చెప్పారు, లెక్కలు అడిగారు. అందుకని ప్రధానమంత్రి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు పోలవరం నిధులు ఏటీఎం లాగా వాడేశాడు అంటే దుర్వినియోగం చేసినాడని కాదు, వేరే అవసరాలకు వాడుకున్నాడు అని. వాడుకున్నాడు అనేటువంటిది మాట్లాడాల్సి వచ్చింది వాడు. దాంతో ఏమైపోయిందంటే దాదాపు రాష్ట్ర ప్రభుత్వమే కాంట్రాక్టర్ల ప్రెజరు, ఎన్నికలు వస్తున్నాయనేటువంటి కారణంగా 3,000 కోట్ల వరకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించింది. సో ఇప్పుడు ఆ చాప్టర్ అయిపోయిన తర్వాత ఈలోగా కొత్త ప్రభుత్వం రావడం, జగన్మోహన్ రెడ్డి గారు రావటం, మరి ఏవైతే వాళ్ళు నిధులు ఆపేసుకున్నారు, అప్పటికే నిధులు ఆపేసుకున్నారు కేంద్ర ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏం చేసింది, వాళ్ళతో సఖ్యతగా ఉంటూ వీళ్ళు డయాఫ్రామ్ వాళ్ళ విషయంలో వీళ్ళు కూడా డయాఫ్రామ్ వాళ్ళు కంటిన్యూ ప్రాసెస్ లో 2 విభాగాలుగా కట్టారు. కట్టిన తర్వాత అది అండర్ సిపిజి వచ్చి డయాఫ్రామ్ వాళ్ళు కూలిపోయింది. అంటే ప్రెజర్ ని తట్టుకోలేక అది కూలిన తర్వాత ఇప్పుడు చూడు డయాఫ్రామ్ వాళ్ళు పోయింది, ఇది కాపర్ డ్యాము దెబ్బతింది. అవన్నీ టెక్నికల్ గా అసలు డయాఫ్రామ్ వాళ్ళను రిపేర్ చేయాలన్నా కొత్తది కట్టాలంటే దాని ముందర ఇంకోటి కట్టాలి, అది వదిలేసి, లేదంటే దాన్ని రిపేర్ చేయాలి. టెక్నికల్ గా వాళ్ళు ఏంటి రిపేర్ చేయడానికి కుదరదు, కొత్తది కట్టాలని కొంతమంది నిపుణులు చెప్తే కాదు రిపేర్ చేయొచ్చు అని కొంతమంది చెప్తే, మరి కాపర్ డ్యాము కూడా ఇదైపోయింది కాబట్టి ఏ విధంగా చెప్తారు. కొన్ని గేట్లు రేడియల్ పైన ఏదైతే డ్యామ్ ఉందో ఆ డ్యామ్ మీద సంబంధించిన కొన్ని పనులు కూడా చేశారు. లక్ష్మణ్ గారు, టెక్నికల్గా ప్రజలకు అంత లోతైనటువంటి సమాచారం అర్థం చేసుకునే ఓపిక ఉండదు, కానీ బట్ మొత్తం మీద 5 సంవత్సరాలలో నిర్లక్ష్యం జరగడం వల్ల నష్టపోయింది చాలా అన్నటువంటి ఒక అభిప్రాయం ఏర్పడింది. ఎనీహౌ, గత ప్రభుత్వంలో 2 నాయకులు నీటిపారుదల శాఖకు మంత్రులుగా పనిచేశారు. ఒక ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా పేరుగాంచాడు, రెండో ఆయన అసలు దీన్ని కట్టే పరిస్థితే లేదు, ఇది పూర్తయ్యే అవకాశం లేదు అని తేల్చి చెప్పేసి చేతులు దులిపేసుకున్నాడు. మళ్ళీ ఇవాళ ఆయన ఏదో మాట్లాడాడు, ఒకసారి చూయిస్తా. అంబటి రాంబాబు అన్న ఆయన మాట్లాడింది. ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పలేనటువంటి పరిస్థితిలో పోలవరం ప్రాజెక్టు ఉన్నది అని తొలిసారిగా చెప్పినటువంటి వ్యక్తిని ఆ రోజు నేను ఇరిగేషన్ మంత్రిగా. ఎందుకు చెప్పాను? ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? నేను ఒకటి మనవి చేస్తున్నా, దయచేసి ప్రజలు అర్థం చేసుకొని, ఇవాళ మేము ఓటమి పాలై ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు గెలిచి ఉన్నారు కూటమిలో, ఆయన ద్విగుణీకృతమైన ఉత్సాహంలో ఉన్నాడు. అంత మాత్రాన ఆయన అబద్ధాలు చెప్తే నిజాలు ఎలా అవుతాయని అడుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారే ఈ విధ్వంసానికి కారణం అనేటువంటి మాట పదే చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను వైసీపీ వ్యక్తిగానో, జగన్మోహన్ రెడ్డి గారి అనుంగు శిష్యుడిగానో, రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిగానో, లేదా బురద జల్లే కార్యక్రమంతోనో నేను చెప్పడం లేదు. హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు 2019కి పూర్వం చేసినటువంటి ప్రధానమైన తప్పిదం వలనే ఈ సంక్షోభం ఏర్పడిందని నేను మనవి చేస్తున్నాను. 4 సంవత్సరాలు అంటున్నాడు, 4 సంవత్సరాలు కూడా పూర్తి అవుద్దని నాకు నమ్మకం లేదు. 4 సంవత్సరాలని ఆయన మొన్నే అనేసేస్తున్నాడు. నిన్న 4 సంవత్సరాలు పడుతుంది అని అధికారులు చెప్పారు అని మీకు గుర్తుందా లేదా? నారా చంద్రబాబు నాయుడు గారితో సైతం కూటమిలో సభ్యులందరూ కూడా ఎప్పుడు మీరు పూర్తి చేస్తారు అంటే
చెప్పలేనటువంటి మంత్రి ఒక మంత్రి అన్నారు. నేను మనవి చేస్తున్నా, ఇవాళ ఈ ప్రాజెక్ట్ ఇంత ఆలస్యం కావడానికి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, మేము అధికారంలోకి వచ్చి చంద్రబాబే అంటున్నాం. నేను మనవి చేస్తున్న, జగన్మోహన్ రెడ్డి గారి హయాములో ఏ విధమైన తప్పిదము జరగకపోగా వేగవంతంగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రయత్నం చేశామని మనస్ఫూర్తిగా చెప్పదలుచుకున్నా. దానికి వివరాలు కావాల్సి వచ్చినా చెప్తా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తిగా తప్పిదం జరిగింది. ఎందుకు రాంబాబు గారు ఇలా బురద జల్లి కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని అంటే దానికి సమాధానం చెప్తా. ఎస్ సాహెబ్ గారు, నాకెందుకో ఈ దృశ్యం చూసిన తర్వాత సినిమాలో మోహన్ బాబు గారు గుర్తొచ్చారు. అలాగే రాజకీయాల్లో ప్రజలకు మనము నటనతోనో హావభావాలతో కాదు విషయం చెప్పాలి. ఆ పరిస్థితి నాకు ఇక్కడ కనపడలా. రెండోది, రివర్స్ టెండర్ అని చెప్పి దరిదాపు 738 కోట్లు మేము ఆదా చేశామని చెప్పారు. తీరా లెక్క చూస్తే 3000 కోట్లు అధికంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే మాజీ మంత్రి గారు చెప్పినట్టుగా అద్భుతంగా వాళ్ళు గనక పోలవరాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తుంటే మరి 5%, 3% నన్ను లెక్కలు చెప్తున్నాయి. అంతకు మించి పురోగతి లేదని వాస్తవం కళ్ళకు కనపడుతున్నట్టుగా జనం చూస్తున్నారు. దీన్ని ఎలా తీసుకోవాలి సాహెబ్ గారు? రాజేంద్ర గారు తమరికి, అదేవిధంగా సీనియర్ అనలిస్ట్ లక్ష్మణ్ గారికి, బీఆర్కే వీక్షకులందరికీ కూడా శుభ సాయంకాలం అండి. నాకు కొంచెం ఎక్కువ సమయం కావాలి బహుశా, ఎందుకంటే లక్ష్మణ్ గారు ఆయన అనలిస్టుగా వాస్తవంగా 2014 నుంచి 19 కాలంలో జరిగింది చెప్పారు. అది కూడా ఏంటంటే ఆయన కొన్ని అనుమానాలు చాలా డైవర్షన్ చేశారు. ఎందుకని మరి ఆయన ఈ ప్రాజెక్ట్ అనే దాని గురించి అంటే పెద్దలు అవగాహన లేకుండా మాట్లాడారనేది నేను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా. వాస్తవంగా చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ బిగిన్ చేసిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి ఏది నేను చెప్పేది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసలు ప్రాజెక్టు పనులే చేపట్టకుండా కాలువలతో వేశారండి. కుడి కాలువ, ఎడమ కాలువ తవ్వారు. ఎక్కడైనా కానీ ఒక అనుమానం ఉండిద్ది. ఎవరికైనా కానీ ఒక ఇంజనీరు ఒక రైతును అడగండి, వ్యవసాయం చేసే రైతుని, ఒక కాలువ లేకుండా పంట కాలువలోకి ఎవరు కూడా పిల్ల కాలువలు తవ్వరండి. ఎందుకంటే ఆ కాలువ వచ్చిన తర్వాత ఆ నీళ్ల ప్రవాహాన్ని బట్టి, ఆ ఎత్తు, ఆ పల్లాలను బట్టి కాలువలు తీస్తారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి ఆ పోలవరం ఆ ఎత్తిపోతల పథకాలు అవన్నీ చేసి మట్టి తవ్వుకోవటం వల్ల ఆ రోజు ధనయజ్ఞంగా ఆయనకు ఉపయోగపడింది. కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధుల్ని దోబరా చేశారు. రెండో అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 2014లో కేంద్రం చాలా మీరు చూసి ఉండొచ్చు, మరి భారతదేశంలోనే 9 జాతీయ ప్రాజెక్టులు మరి అప్పటి వరకు 5% కూడా పనులు పూర్తి కాలేదండి. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, కేంద్రంలో ఉన్నటువంటి జలశక్తి వారిని ఒప్పించి, ఇలా అయితే కష్టమండి, మేము బైఫ్రికేషన్ అయిపోయాము, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ యొక్క మనుషులు, ఇలా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారని ఆ రోజు చెప్పటం, దానితో పాటు నిపుణులైనటువంటి కొంతమందిని తీసుకెళ్లి ఆ రోజున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, మేము ముందుగా పెట్టుబడి పెట్టి పోలవరాన్ని బాగు చేసుకుంటాం, పోలవరాన్ని పూర్తి చేస్తాము, అంటే పోలవరం ప్రాజెక్ట్ ని ఒక త్వరితగతిన పూర్తి చేసుకోవడానికి మాకు అవకాశం ఇవ్వమన్నప్పుడు కూడా వాళ్ళు కమిషన్ వేసుకున్నారు. అందరితో మాట్లాడారు, కేంద్ర జలశక్తి వాళ్ళు, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళని కూడా పిలిచి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని చంద్రబాబు గారికి ఒకటే అన్నారు, మీరు ఖర్చు పెట్టుకోండి, మీరు ఖర్చు పెట్టినటువంటి లెక్కలు చూపించిన తర్వాత మేము మీకు రీఎంబర్స్మెంట్ ఇస్తామన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఒక 5,000 కోట్ల రూపాయలు దాని మీద ఇన్వెస్ట్మెంట్, అంటే దాని మీద పెట్టుబడి పెట్టి ఈ విధంగా త్వరితగతిన పూర్తి చేద్దామని తీసుకొచ్చారు. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ ని త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రతి సోమవారం పోలవరం సందర్శన పెట్టుకున్నారండి. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్పిల్వే కావచ్చు, కాపర్ డ్యాం కావచ్చు, డయాఫ్రమ్ వాళ్ళు, వాటిల్లో కీలకంగా నిపుణులైనటువంటి వాళ్ళని, ఎందుకంటే అక్కడ ట్రాన్స్కాయ్ వాళ్ళకి ఇచ్చారు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు తెలిసే ఉండిద్దండి, వాళ్ళలో పనులు జరగల కాబట్టి వాళ్ళని ఒప్పించి నవయోగ వాళ్ళని తీసుకొచ్చారు. దాంతో పాటు ఏంటంటే టెక్నికల్ వర్క్ జరగాలంటే వాళ్ళు మా వల్ల కాదు అన్నప్పుడు నవయోగ వాళ్ళు బాబర్ కంపెనీ వాళ్ళు జర్మన్ వాళ్ళని తీసుకొచ్చారు, ఆ డ్రిల్ సైటింగ్ కానీ అక్కడ స్పిల్వే పనుల కోసం. ఇక్కడ ఏంటంటే నిపుణులైనటువంటి పర్యవేక్షణ పెద్ద పెద్ద ఇంజనీర్లు వచ్చారండి ఇక్కడికి. వాళ్ళు ఏ విధంగా చేయాలి, అసలు స్పిల్వే ఏ విధంగా ఉండాలి, కాపర్ డ్యామ్ ఏ విధంగా ఉండాలి, డయాఫ్రామ్ వాల్ ఏ విధంగా కట్టాలో కూడా వాళ్ళు నిపుణులు సూచనలు చేశారు. దాని ప్రకారం వెళ్ళారు. దీంతో పాటు ఏం చేశారంటే, ఈ వరదలు వచ్చినప్పుడు ఈ కట్టడాలు ఎయ్యి కూడా
అంటే పాడైపోకుండా ఉండటానికి పట్టిసీమను తీసుకొచ్చారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎప్పటికప్పుడు ఆ వచ్చే ఫ్లోని పట్టిసీమ ద్వారా కృష్ణా జలాల్లో కలపడం వల్ల మరి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కావచ్చు, అదే విధంగా మీకు రాయలసీమ ప్రాంతం పులివెందుల దాకా కూడా వాటర్ తీసుకెళ్ళిన మాట మనందరికీ తెలిసినటువంటి విషయమే. లక్ష్మణ్ గారు ఏమంటారంటే అసలు 45% కూడా ఇక్కడ పనులు కాలేదు, చంద్రబాబు నాయుడు గారు ఏదో ఏటీఎం గా వాడుకున్నారని చెప్పి ఆయన మాట్లాడటం నేను అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే మీరు చూడండి, ఈ డయాఫ్రమ్ వాల్ కట్టేటప్పుడు కూడా గిన్నిస్ బుక్ లోకి ఎక్కారండి. ఒకే రోజు ఇంత పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ చేశారండి. అది మన అందరికీ తెలిసినటువంటి విషయమే. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షపూరిత ధోరణితో ఏం చేశారంటే ఎక్కడ ఉన్నటువంటి గోదావరి పైన బనకచెర్ల దగ్గర ఈ ప్రాజెక్ట్ కట్టాలని చెప్పి ఉన్నటువంటి కేసీఆర్ గారితో కుమ్మక్కైన మాట వాస్తవం కాదంటారా? నేను ఒక ఆంధ్రుడిగా మాట్లాడుతున్నానండి. నేను ఇక్కడ పొలిటికల్ సినారియో మాట్లాడట్లా, ఒక అధికార ప్రతినిధిగాను లేకపోతే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి సభ్యుడిగా నేను మాట్లాడలేదండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రైతాంగం తరఫున మాట్లాడుతున్నా. నేను చెప్పేది ఏమైనా తప్పుంటే పెద్దలు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారు తర్వాత. నేనేమంటానంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రైతాంగం, ఎందుకంటే రైతు ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. మీరు రాయలసీమలో చూడండి, నిన్నగాక మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు చిన్న చిన్న పిల్లల్ని వేసుకుని చిన్న రైతులు వలసలు పోతున్నారండి. గతంలో రైతులు వలసలు పోయేవాళ్ళు, ఇప్పుడు రైతు కూలీలతో పాటు రైతులు కూడా వలసలు పోయిన సందర్భాలు చూసాం. అలాగే కరువు మండలాలు, దాదాపు 70 కరువు మండలాలు ఉంటే లేదు ఇక్కడ కరువేమీ లేదని చెప్పి మరి కేంద్రానికి ఆయన చెప్పిన మాటలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే నేను పోలవరం దగ్గరికి వస్తా. జగన్మోహన్ రెడ్డి గారు ఉదాసీనత వల్ల పోలవరంలో ఉన్నటువంటి కట్టడాలన్నీ కూడా మరి దెబ్బతిన్నాయండి. దీంతో పాటు 2-3 సార్లు వరదలు వచ్చినాయి. వరదలు వచ్చినప్పుడు ఏం చేశాడంటే పట్టిసీమలోకి నీళ్లు రాకుండా దానికి అడ్డం పెట్టేశాడండి. కావాలని చేసినటువంటి వ్యవహారం ఇవన్నీ కూడా అంటే ముఖ్యమంత్రి గారికి అవగాహన ఉందా లేదని పక్కన పెట్టేస్తే అసలు ఇద్దరు ఇరిగేషన్ మంత్రులు చేశారండి. వాళ్ళకి ఆ క్యూసెక్కులు ఏంటో, ఆ వాటర్ యొక్క లెవెల్స్ ఏంటో కూడా తెలియనటువంటి పరిస్థితి. బయటకు వచ్చేసి తొడగొట్టేసి ఇంకేముంది 1 year అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, ఇదంతా అన్నారు. వాస్తవంగా ఏంటంటే కేంద్రంలో ఒక ఎంపీ గారు వేసిన ప్రశ్నకి పోలవరం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత పూర్తయిందంటే 72% పూర్తయిందని చెప్పి కేంద్రంలోనే ఇచ్చారు. మీరు పార్లమెంట్ లో ఇచ్చినటువంటి అంశం నేను చెబుతున్నానండి. దీంతో పాటు వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ఎంత పూర్తయిందంటే 2% అన్నారు. వీటిలో కూడా ఏంటంటే ఆ ఏదైతే ఉండయో ఆ గేట్లు కూడా మార్చేశారు. మేము ఉన్నప్పుడు ఏంటంటే ఆ గేట్లు అన్ని కూడా జర్మనీ తీసుకొచ్చామండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి ఈ చైనా గేట్లు తీసుకురావటం, దీంతో పాటు రివర్స్ టెండరింగ్ అని చెప్పి నవయోగ వాళ్ళని మార్చేసేసి మరి వేరే వాళ్ళని తీసుకురావటం ఇక్కడ. అంటే ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి అసలు అవగాహన లేకపోవడం దీని మీద. మీరు రివర్స్ టెండరింగ్ అని తీసుకొచ్చి నేను 750 కోట్లు సేవ్ చేస్తున్నానని చెప్పి 3000 కోట్లు దుబారా చేశారు. అంటే ఈ ప్రాజెక్టు వాస్తవంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక జీవనాడి లాంటి ప్రాజెక్ట్ అండి. మరి ఈ రాజకీయ కక్షల నేపథ్యంలో పోలవరం మునిగిపోయిందనే మాట వాస్తవం. దీంతో పాటు ప్రధానంగా చూసుకుంటే మీరు కృష్ణా ప్రాంతంలో కావచ్చు, కృష్ణా డెల్టా ప్రాంతంలో కావచ్చు, అటు ఎగువనటువంటి శ్రీకాకుళం ప్రాంతంలో కావచ్చండి, ఈ ప్రాజెక్ట్ కానీ త్వరితగతిన పూర్తయితే 2020 కల్లా అందుబాటులోకి వచ్చేది. కానీ ఇక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవటం కాదండి. ఇక్కడ కావాల్సింది ఎవరైనా కానీ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజల చేత ప్రజల కొరకు మనం ఎన్నుకోబడామనేటువంటి విషయాన్ని మర్చిపోతే ఎట్లాగా? సమస్యలతో బాధపడుతున్నారు. రాజేంద్ర గారు, నేనేమంటానంటే ఇప్పుడు వ్యక్తిగత కారణాలతో మాట్లాడటం కాదు. 2014 నుంచి 19 కాలంలో ఎంత మటుకి ఈ ప్రాజెక్ట్ పూర్తయింది, 2019 తర్వాత ఇప్పుడు మటుకి ఎంత పూర్తయింది అనేది మనం బేరీజ్ వేసుకోవాలండి. ఓకే, తప్పకుండా బేరీజ్ వేసుకుందాం. బట్ ప్రజలు నష్టపోతున్నారు అన్నది మాత్రం వాస్తవం. కన్ఫ్యూజన్స్, విపరీతమైనటువంటి కన్ఫ్యూజన్స్ 2 ప్రభుత్వాలు పెంచాయేమో అన్నటువంటి పరిస్థితి కూడా కొన్ని అంశాల్లో కనపడుతోంది. రామకృష్ణ గారు, ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం, నమస్తే అండి. నమస్తే, ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ రామకృష్ణ గారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇవాళ మీరు చర్చలోకి రావటం. అలాగే ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని మనం తీసుకున్నప్పుడు పోలవరం మీద దెర్ ఆర్ సో మెనీ కన్ఫ్యూజన్స్, అలాగే దెర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఆల్సో. మరొక విషయాన్ని మనము ఇవాళ మాజీ మంత్రి, ఇరిగేషన్ మాజీ మంత్రి మాట్లాడారు. మా తప్పే లేదు, మా సమయంలో అద్భుతమైనటువంటి ప్రయత్నం చేశాం, బట్ ఇది ఎప్పటికీ పూర్తవుతుందో అన్నటువంటిది అసలు ఎవరికీ తెలియదు. నాకు కూడా అర్థం కాని సమస్య అది. నేను చాలా ఘంటాపదంగా చెప్పాను, కఠినమైనటువంటి సత్యమైనా సరే అని అంబటి రాంబాబు గారు చెప్పారు. రామకృష్ణ గారు, ఇవాళ ఉన్న పరిస్థితి సమీక్షిస్తే దాని మీద మీ కామెంట్ ఏంటి? ప్రజలకు రాజేంద్ర గారు, ఇప్పుడు ఏమంటే ఈ పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముందే ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు దాన్ని ప్రారంభించారు. దానిపైన కొంత ఖర్చు చేశారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా దాన్ని కొనసాగిస్తూ వచ్చారు.
కానీ ఎప్పుడైతే మన రాష్ట్ర విభజన జరిగిందో, విభజన జరిగిన తర్వాత మాత్రమే మన ఏపీ రియాక్షన్ యాక్ట్ లో దాన్ని మెన్షన్ చేశారు, దాన్ని జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించారు. జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దాన్ని నిర్మాణం చేసి ఉండాల్సింది. అట్లా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏమంటే దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి, మనకైతే ఇంట్రెస్ట్ ఉంటుంది, జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ వదిలిపెడితే వాళ్ళ డిలే అవుతుందనే ఉద్దేశంతో ఆయన ఒక రకంగా చెప్పాలంటే సదుద్దేశంతోనే దాని నిర్మాణాన్ని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసింది. దాన్ని ఎవరు కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని కొనసాగించారు. జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఇది వీళ్ళు ఎట్లా చేస్తారని అన్నాడు తప్పితే, తర్వాత ఆయన అధికారంలో తర్వాత కూడా దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పి సాక్షాత్ పూర్తి చేస్తామన్నారు. డేట్స్ మార్చుకుంటూ వచ్చారు తప్పితే 2024 వరకు కూడా వాళ్ళు కంప్లీట్ చేయలేకపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న పోయిన సందర్భంలో కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, ఎస్ రామకృష్ణ గారు, మీ వైఫై ఏదో కొద్దిగా బ్రేక్ అవుతున్నట్టుంది. ఇప్పుడు ఓకేనా రాజేంద్ర గారు? ఇప్పుడు ఓకే అండి. ఇప్పుడు దాదాపు 2-3 ఏళ్ళు పట్టా పెద్ద ఆశ్చర్యం లేదు, పట్టొచ్చు. కానీ దాంట్లో ప్రధానమైనది ఏమంటే నిర్వాసితులకు ఇవ్వాల్సిన కాంపోనెంట్ అనేది చాలా ముఖ్యమైనది. ఈ నిర్మాణానికి అయ్యే ఖర్చు పెద్దగా ఉండదు. ఇవాళ నిర్వాసితులకు ఏదైతే ఇవ్వాలనో అది దాదాపు 33,000 కోట్ల రూపాయల నుండి 40,000 కోట్ల రూపాయల వరకు ఇవ్వాల్సి ఉంటుందని చెప్తా ఉన్నారు. కాబట్టి ఏమంటే ఆ 40,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తుందా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమే దశల వారీగా ఇస్తుందా అనేది తేలాలి. కానీ జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించారు కాబట్టి కేంద్ర ప్రభుత్వమే దాన్ని భారాన్ని మోయాలని చెప్పి అందరం కూడా చెప్తా ఉన్నాం. మన రాష్ట్ర ప్రభుత్వం అదే చెప్తా ఉంది, రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా అదే చెప్తా ఉన్నాయి. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వము ఆ 40,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టడానికి రకరకాలుగా వాదనలు తీసుకొని వస్తా ఉన్నారు. వీలైతే దాన్ని ఎత్తు తగ్గించడానికి కూడా వారు పరోక్షంగా ప్రయత్నం చేయడం జరిగింది. దీన్ని మనం ఖండించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కారణం ఏమంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత జరిగింది, లేదా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎంత జరిగింది అనే దానికంటే రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీలు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అందరం కూడా పోలవరం అనేది మన రాష్ట్రానికి జీవనాడి, దీన్ని కంప్లీట్ చేసుకోవాలి, దాన్ని ముందుకు తీసుకోవాలనే ఒక సదుద్దేశం మాత్రం అందరికీ ఉంది. దాన్ని మనం ఎవరం కూడా కాదనలేము. కాబట్టి ఏమంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి అవకాశం వచ్చింది. ఎందుకంటే ఆయన గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా అమరావతి, పోలవరానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా పోలవరానికి ప్రాధాన్యత ఇస్తాడు. రెండోది ఏమంటే నరేంద్ర మోడీకి సొంతంగా కేంద్రంలో మెజారిటీ ఉంటే ఆయన ఎవరి మాట ఆయన ఉండేవాడు కాదు, ఆయన చాలా దుర్మార్గంగా వ్యవహరించి ఉండేవాడు. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా నితీష్ కుమార్ జేడీయూ పార్టీ వీళ్ళు కీలకంగా ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళపైన డిపెండ్ అయి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కొనసాగుతా ఉంది కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో వీళ్ళపైన ఆధారపడి ఉంది కాబట్టి నిధులు తెచ్చుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా నిధులు తెచ్చి ఇప్పుడైనా కంప్లీట్ చేయాలి. ఏదేమైనా సరే నిర్వాసితుల సమస్య పరిష్కారం చేయకుండా ఏ ప్రభుత్వం ముందుకు పోయినా సరే అది క్షంతవ్యం కాదు. ఈ విషయంలో మాత్రం కేంద్రం పూర్తిగా ఒత్తిడి తేవాలి, నిర్వాసితులందరికీ న్యాయం జరగాలి. ఎందుకంటే అందులో ఎక్కువ భాగము వాళ్ళందరూ కూడా ట్రైబల్ పీపుల్, గిరిజనులు, అదేవిధంగా దళితులు, ఇతర వెనుకబడిన కులాల వారు, చాలా మంది పేదవాళ్ళు, చిన్న చిన్న రైతులు అక్కడ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలి, ఆ దిశగా ప్రయత్నం చేయాలి. దురదృష్టం ఏమంటే మీడియాలో గాని లేదా రాజకీయ పార్టీల సమావేశాల్లో గాని ఎప్పుడు మాట్లాడినా డ్యామ్ గురించే మాట్లాడతారు తప్ప నిర్వాసితుల గురించి మాట్లాడడం లేదు.
నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు పోలవరం పోయిన సందర్భంలో కూడా ఆ నిర్వాసితుల కాంపోనెంట్ గురించి ఆయన మాట్లాడలేదు, లేదా అక్కడ ఉన్న ఇంజనీర్లు ఎవరు కూడా దాని గురించి ప్రస్తావించడం లేదు. ఎంతసేపు డయాఫ్రమ్ వాల్ గురించి మాట్లాడతారు, లేదంటే ఇతరత్ర మాట్లాడతారు, లేదా రాజకీయంగా మాట్లాడతారు. ఆ ప్రభుత్వాన్ని నిందించడం, ఈ ప్రభుత్వాన్ని నిందించడం అది జరుగుతూ ఉంది తప్పితే నిర్వాసితుల సమస్యని వాళ్ళ పక్కన పెడతా ఉన్నారు. సరైనది కాదు. కారణం ఏమంటే ఇవాళ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చులో అది తక్కువ భాగం ఉంది, నిర్వాసితులు చెల్లించాల్సిన మొత్తం ఎక్కువ భాగం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలవరం ప్రాజెక్ట్ అని మనం ఎప్పుడు మాట్లాడినా సరే నిర్వాసితుల ఇష్యూస్, అదేవిధంగా డ్యామ్ సంబంధించిన అంశాలు, వీటన్నిటి గురించి కూడా మాట్లాడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎస్ రామకృష్ణ గారు, ఒక శ్రామిక పార్టీగా కమ్యూనిస్టు పార్టీకి ఉన్నటువంటి కన్సర్న్ నేను ఊహించాను. మీరు నిర్వాసితుల గురించి ప్రయారిటీగా మీరు మాట్లాడాలి అని భావించాను, అదే జరిగింది. నిజానికి మీరు అన్నట్టుగా ఇవాళ పోలవరం మీద కంటే కూడా నిర్వాసితులకు సంబంధించినటువంటి హక్కు అది. దశాబ్దాలుగా సాగుతున్నటువంటి నిర్లక్ష్యం కూడా చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. మీరు అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? దళితులు, గిరిజనులు, అలాగే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ప్రశాంతంగా జీవిస్తున్నప్పుడు ఆ ఊళ్ళని ఆ ప్రాంతం మొత్తం ఖాళీ చేసి పక్కకి నెట్టేసినా కూడా వాళ్ళు వదల్లేని దశలో కూలిపోయినటువంటి చిన్న చిన్న గుడిసెల్లో అలానే ఉండి తుఫానప్పుడు విపరీతమైన నరకం పడినటువంటి సంఘటనలు మనం చూసాం 4-5 ఏళ్ల క్రితం కూడా. ఎస్, ఆ ప్రయారిటీ మీద మనం ఖచ్చితంగా రామకృష్ణ గారు మీరు అన్నట్టు మీడియా బాధ్యత మీరు గుర్తు చేశారు. అలాగే దీని మీద 100% మీలాంటి వాళ్ళ సహకారంతో వాళ్ళకి న్యాయం జరిగే పరిస్థితి ప్రయత్నం మనం చేద్దాం. మరొక విషయం, రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన పెట్టినటువంటి ఖర్చు కేవలం 426 కోట్లు ఆ రోజు ఉన్నటువంటి బడ్జెట్. అలాగే ఇవాళ రెండు ప్రభుత్వాలు అంటే 2014 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు ఈ రెండు ప్రభుత్వాలు పెట్టినటువంటి ఖర్చు మనం కంపేర్ చేస్తే టీడీపీ ప్రభుత్వం 11,357 కోట్లు పోలవరం మీద ఖర్చు పెట్టింది. అలాగే వైసీపీ 4,611 కోట్లు ఖర్చు పెట్టింది. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారన్నటువంటి విషయం కాదు, కోట్ల విలువైనటువంటి అసలు విలువ కట్టలేనటువంటి అక్కడ గిరిజనుల జీవితానికి బాధ్యత తీసుకునేది ఎవరు అన్నటువంటి ప్రధాన ప్రశ్న. ఎస్ లక్ష్మణ్ గారు, ఆలోచన చేయవలసింది పోలవరం ప్రాజెక్టు కంటే కూడా నిర్వాసితుల మీద మనము దృష్టి పెట్టాలి, వాళ్ళ సమస్య పరిష్కరించాలి అని రామకృష్ణ గారు చెప్పిన విలువైనటువంటి ఒక మానవీయ కోణం కూడా ఇందులో ఉంది. రామకృష్ణ గారు చెప్పింది అక్షర సత్యం. ఎందుకంటే ఒకవేళ ప్రాజెక్టు నిర్మాణం అంటే డ్యామ్ నిర్మాణం పూర్తి చేసిన నీరు ఎలా నింపుతారు? వెనకాల ఏవైతే ముప్పుకు గురైన గ్రామాలని తరలించాలి కదా. వాళ్ళకి పునరావాసం ఏర్పాటు చేయకుండా డ్యామ్ కంప్లీట్ చేసినా కూడా ప్రయోజనం ఉండదు కదా. అవును, వాళ్ళకి పునరావాసం కల్పించాలి, అక్కడి నుంచి ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు అది కేవలం 20% వరకే పునరావాసానికి సంబంధించిన పనులు జరిగాయని, ఇంకా 80% ఉన్నాయని చెప్తున్నప్పుడు దాని గురించి మాట్లాడాలి. వారు అన్నట్టు రామకృష్ణ గారు అన్నట్టు ఏంటంటే దాని గురించి మాట్లాడాలి. దాని గురించి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు బాధ్యత నేనైతే ఏం భావిస్తున్నానంటే తెలుగుదేశం కంటే బీజేపీ మీద ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకు? అది విభజన చట్ట ప్రకారం కేంద్రము 100% నిధులతో కడుతున్న ప్రాజెక్టు. అది రాష్ట్ర ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఆ నీటిని మనము డైవర్ట్ చేసుకొని కృష్ణా కూడా తీసుకుపోవచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఆ ప్రాజెక్టు విషయంలో భారతీయ జనతా పార్టీ కూడా అభివృద్ధి చెందాలా రాష్ట్రంలోని చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఒక అడుగు ముందుకు వేసి రాష్ట్ర నాయకత్వము కేంద్రం మీద ఒత్తిడి తేవాలి. సాకులు చెప్పొద్దు. ఇప్పుడు ఏమైంది, ఏటీఎం లాగా వాడుకున్నారని సాకులు చెప్పి రిలీజ్ చేయకుండా ఆపేసి ఇబ్బందులు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు కట్టలేక కొంత కట్టి ఇవన్నీ చూశారు కదా. కాబట్టి అలాంటి ఇప్పుడు ఏదో బుక్ అడ్జస్ట్మెంట్ నడుస్తుంటుంది ప్రతి రాష్ట్ర. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని బుక్ అడ్జస్ట్మెంట్లు చేసి ఎన్ని నిధులు డైవర్ట్ చేశాడు, మరి కేంద్రం ఎందుకు సహకరించింది? అప్పుడు అతను చేయలేదా? భారీగా చేశాడు కదా.
అసలు నా లెక్కలు బయటికి తీస్తే ఇప్పుడు బండారం అంతా బయటపడుతుంది. అందువలన కేంద్రము ఇప్పటికైనా దాని మీద ఇప్పుడు ఎన్నికల ముందు హామీ ఇచ్చి వెళ్ళాడు అమిత్ షా 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తాము అని. 2 సంవత్సరాలు కాదు కదా, ఈ 5 సంవత్సరాల పీరియడ్ లోనైనా పూర్తి చేసి ఎస్ నీళ్లు వదిలాము అని అనిపించుకుంటే ఈ ఎన్డీఏ కూటమికి మంచి పేరు వస్తుంది. అది దానికి సంబంధించి రాజకీయాలు పక్కన పెట్టి వీళ్ళు మళ్ళీ మాకు చంద్రబాబు నాయుడు సహకరించలేదని, లేదు చంద్రబాబు నాయుడు బీజేపీ సహకరించలేదు అని ఈ వివాదాలకు వెళ్లకుండా స్టెప్ బై స్టెప్ ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఖచ్చితంగా పునరావాసం కూడా అందులో యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఉండాలా. వాళ్ళకి కాంపెన్సేషన్ ఎవరెవరికి ఇవ్వాలన్నా ఇవ్వాలి, అలాగే పునరావాసం ఏర్పాటు చేయాలి. మీరు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, దాంట్లో పేద వర్గాలు ఉన్నాయి, అందరికీ సహాయం అందాలి కదా. ఇప్పుడు ఒక చెక్కు ఇక్కడ నడుస్తూ ఉంటే మళ్ళీ సెంటిమెంట్ రెచ్చగొడుతుంది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ. మా 7 గ్రామాలు లాగేసుకున్నారు, 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, అవి వెనక్కి తీసుకోవాలని మాట్లాడుతున్నారు ఇవాళ. అంటే రాజకీయ మాట్లాడుతున్నారు. ఎస్, అది జరగని పని అని వాళ్ళకి తెలుసు. బట్ రాజకీయ ప్రయోజనం కోసం ఏది పడితే అది మాట్లాడేటటువంటి పరిస్థితిలో ఉన్నాం కాబట్టి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్తో మనం ఉండొద్దు. కారణం ఏంటంటే రాజకీయాలు ఇలానే ఉంటాయి. బట్ మరొక విషయం కూడా రామకృష్ణ గారు, ఈవీఎంల మీద మళ్ళీ ప్రారంభించారు కన్ఫ్యూజన్స్. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఇది. దీన్ని ఎలా తీసుకోవాలి రామకృష్ణ గారు? కొత్త సమస్యను సృష్టిస్తున్నారా లేకపోతే ఏంటి? ఇది రాజేంద్ర గారు, ఈవీఎంలు అనేది ఒక్క మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగానే ఇవాళ అన్ని ఎన్నికల్లో వాడుతా ఉన్నారు, ప్రత్యేకించి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో. దీనిపైన గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారితో సహా 22 రాజకీయ పార్టీలు ఆ రోజు రాష్ట్రపతిని కలిసి ఈ ఈవీఎంలు ఉండకూడదు, తర్వాత దీనిపైన మాకు నమ్మకం లేదని కూడా ఆ రోజు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడలే. తర్వాత ఇప్పుడు ఆయన పోయినసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడలే. ఇప్పుడు అధికారం కోల్పోయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతా ఉన్నాడు. కానీ నేననేది ఏమంటే, ఏ పార్టీ ఎప్పుడు మాట్లాడుతా ఉంది, ఎప్పుడు మాట్లాడడం లేదనే దాంతో నిమిత్తం లేకుండా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా 2024 సంవత్సరంలో దాదాపు 60 దేశాల్లో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. దీంట్లో మనం గమనించాల్సిన అంశం ఏమంటే, ఎక్కడైతే అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయో, మనకంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇవాళ పేపర్ బ్యాలెట్ జరుగుతూ ఉంది. పేపర్ బ్యాలెట్ ఆధారంగా అక్కడ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి తప్ప అక్కడ ఈవీఎంలు ఉండడంలే. తర్వాత మన దేశంలో ఏమంటే, దాదాపు అనేక రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, కొన్ని జాతీయ పార్టీలు చాలా మంది దీనిపైన అనుమానాలు వ్యక్తం చేసేటప్పుడు బలవంతంగా ఈవీఎంలు పెట్టాల్సిన అవసరం ఏమిటి అని నేను అడుగుతా ఉన్నా. ఏం పేపర్ కొరత ఉందా? పేపర్ పెట్టి వాడండి, చేయండి, తప్పేముంది? కాబట్టి ఏమంటే నేననేది ఏమంటే, ఎప్పుడైతే రాజకీయ పార్టీల విశ్వాసం చూరగొనకుండా రాజకీయ పార్టీలు, అనేక మంది మేధావులు, కొంతమంది నిపుణులు వాళ్ళందరూ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పుడు పదే పదే ఈవీఎంలు పెట్టాల్సిన అవసరం ఏముంది? కాబట్టి అంటే వాళ్ళు ఏమంటారు, టైం స్పెండింగ్ అంటారు. టైం జరుగుతుంది, తప్పేముంది? ఇవాళ అమెరికాలో ఎలక్షన్ జరిగితే ఒక రోజు జరగడంలే, కొన్ని మాసాల పాటు ఎలక్షన్లు జరుగుతాయి అక్కడ. కాబట్టి అమెరికా లాంటి ధనవంతమైన దేశము, అదేవిధంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందిన దేశము, ప్రపంచంలోనే ఎంతో ముందులో ఉన్న దేశంలో కూడా వాళ్ళు పేపర్ వాడుతూ ఉంటే మనం ఎందుకు వాడకూడదు నేను అంటా ఉన్నా. కాబట్టి ఏమంటే ప్రజల్లో ఇలాంటి అనుమానాలు రేకెత్తగించకుండా పార్టీలు, రాజకీయ పార్టీలు కూడా అనుమానాలు లేకుండా ఉండే ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ని మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆల్రెడీ మన ఎన్నికల్లో తీర్పు చెప్పారు కాబట్టి, అటు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పు వచ్చింది. ఈ తీర్పును మనం అవాయిడ్ అయి ఉండాల్సిందే. ఎందుకంటే ఒకసారి ప్రజలు తీర్పు ఇచ్చిన తర్వాత నేను తీర్పును అంగీకరించాను, దాన్ని ధిక్కరిస్తాను, దాన్ని మారుస్తాము అంటే అది కుదరదు. ఇప్పుడు జరిగిపోయింది. కనీసం రాబోయే రోజుల్లోనైనా సరే దీనిపైన చర్చ జరగాలి. అది ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా అందరి వాదనలు వినాలి. అందరి వాదనలు విన్న తర్వాత ఒక సరైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని భావిస్తాం. ఎస్, ఒక రకంగా
ఈ ఈ కన్ఫ్యూజన్స్ అన్నిటికీ కంక్లూడ్ చేయగలిగినటువంటి పార్టీగా కమ్యూనిస్ట్ పార్టీని భావించాలంట. ఎందుకనంటే అధికారం ఆశించి రాజకీయ పార్టీలను మీరు నడపరు. బట్ ఈ సాంప్రదాయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ ఈవీఎంలను మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించము అని చెప్పుంటే అర్థవంతంగా ఉండేది. ఎన్నికలైపోయిన తర్వాత వాళ్ళకి విరుద్ధమైనటువంటి ఫలితాలు వచ్చిన తర్వాత ఇవాళ మళ్ళీ ఈవీఎంల గురించి మాట్లాడడం. వాట్ టు సే? ఎస్ సాహిబ్ గారు. ఏమండి, ఇప్పుడు రాజేంద్ర గారు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెబుతున్నారు. వాస్తవంగా రామకృష్ణ గారు అన్నట్టు మేము కూడా గతంలో ఈ మిషన్ల గురించి వెళ్ళాం, ఏదైతే మాకు కొన్ని అనుమానాలు ఉండేవని. సో దాని మీద ఏంటంటే కేంద్రం కొంత క్లారిటీ ఇచ్చిందా, అలా ఏమి చేయలేనటువంటి పరిస్థితి. వాస్తవంగా రామకృష్ణ గారు అన్నట్టు మనకన్నా శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఖచ్చితంగా స్లిప్లు ఈ బ్యాలెట్ విధానమే నడుస్తూ ఉందండి. కాకపోతే ఇక్కడ నేను ఒక అంశాన్ని గుర్తు చేయాలి. 2019లో ఆ రోజు గెలిచినటువంటి మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చేసి వీవీప్యాట్లకు సంబంధించి చెప్పారు, నేను బటన్ నొక్కినప్పుడు ఫ్యాన్ గుర్తు పడకపోతే, ఏమండి ఫ్యాన్ గుర్తు పడకపోతే అక్కడ సైకిల్ గుర్తు కానీ కనపడితే వీవీప్యాట్లో ఖచ్చితంగా నేను అపోజ్ చేసేవాడిని, చేయలేదు కాబట్టి సజావుగా జరిగింది అని చెప్పారు. మరి ఈ రోజు విచిత్రంగా మాట్లాడుతూ ఉన్నారు ఆయన. అంటే ఆ రోజుతో ఈ రోజు కంపేర్ చేసుకున్నప్పుడు అంటే ఆయన గెలిచినప్పుడు ఒక విధానం ఉంది, ఈ రోజు ఇంకో విధానంగా మాట్లాడుతూ ఉన్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. సరే టెక్నికల్ ఇష్యూస్ కొన్ని ఉండొచ్చు, కానీ ఏంటంటే కేంద్రం ఏమని చెప్పిందంటే పలుమార్లు ఎలక్షన్ కమిషన్ వాళ్ళ దృష్టికి మేము తీసుకెళ్ళినప్పుడు కూడా ఆ రోజు కూడా ఏమందంటే లెక్కింపు విధానంలో ఈజీగా ఉండిద్ది, తర్వాత దీంట్లో మీరు అనుకున్నట్టు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవని చెప్పి వాళ్ళు చూడటం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి రామకృష్ణ గారు చెప్పినట్టు ఎలక్షన్ కమిషన్ మీద ఆధారపడి ఉంది ఈ విషయం. మరి టెక్నికల్ ఇష్యూస్లో ఏమైనా చెప్పినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా దీన్ని వాల్యూట్ చేసుకుంటారు. నేను ఒక చిన్న సబ్మిషన్ అండి. ఇప్పుడు రామకృష్ణ గారు ఇందాక ప్రాజెక్ట్ గురించి చెప్పేటప్పుడు అక్కడ 1,05,001 కుటుంబాలు ఉన్నాయండి. వాస్తవం ఏంటంటే ఆ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో అప్పుడు 2014లో 17,500 కోట్లు అన్నారు. ఇప్పుడు అది పెరుగుకుంటా 33,000 కోట్ల పైచీలకు వెళ్ళిపోయింది. ఇదే విధంగా వాళ్ళకి పోలవరం నిర్వాసితులకు కానీ వాళ్ళని ఆదుకోకపోతే ఈ ప్యాకేజ్ ఎక్కువైంది. వాస్తవం ఏంటంటే ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కన్నా ఈ నిర్వాసితులకు ఇచ్చేటువంటి పరిహారం ఎక్కువైతే ప్రాజెక్ట్ కూడా ప్రశ్నార్థకమే ఖచ్చితంగా ఇక్కడ. కాబట్టి రామకృష్ణ గారి సూచనలు ఖచ్చితంగా తీసుకోవాలి. దాని గురించి కూడా అందరం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వరదలు వచ్చినప్పుడు చిన్న పిల్లలండి ఆ వరదల్లో నడుములోతు బురదలో ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఖచ్చితంగా మానవతా దృక్పథంతో ఫస్ట్ R&R ప్యాకేజ్ అమలు చేసే విధంగా మేము కూడా మా అధినాయకుడు కేంద్రానికి తీసుకెళ్తారు, కేంద్రం దృష్టికి తీసుకెళ్తారు. మీకు తెలిసే ఉండేది 2014లో 7 ముంపు మండలాలను కలిపితే మాత్రమే నేను ప్రమాణ స్వీకారం చేస్తామన్నారు. ఎందుకంటే ఆ రోజు 7 ముంపు మండలాలు కానీ మాకు కలవకపోతే తెలంగాణలో ఉన్నటువంటి ఈ రోజు అసలు ఆ ప్రాజెక్ట్ మొదలుకెళ్తానే ప్రశ్నార్థకంగా మారిపోయేదండి. కాబట్టి ఖచ్చితంగా పెద్దలు ఇచ్చినటువంటి సూచనలు సలహాలు పాటిస్తాం రాజేంద్ర గారు. ఎస్, అలాగే లక్ష్మణ్ గారు. రాజేంద్ర గారు, రామకృష్ణ గారు, ఇప్పుడు మానవతా దృక్పథంతో వాళ్ళకి ఆదుకోవాలనేది మనం లాంటి వాళ్ళు చెప్పే మాట. కానీ దానికంటే ముఖ్యంగా ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 ప్రకారము ఖచ్చితంగా చట్టాన్ని అమలు చేయాల్సిందే. చట్టాన్ని అమలు చేయము, ఏదో మాకు మా మెహర్బానీతో మేము వాళ్ళకి ఏదో ఇస్తాము లేదా వాళ్ళకి ఏదో వదిలిపెడతాము అనడానికి లేదు. పార్లమెంట్ స్పష్టంగా చట్టం ఆమోదించింది. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 రాకముందు అసలు ఈ నిర్వాసితులను పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. గతంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టినప్పుడు కానీ శ్రీశైలం ప్రాజెక్టు కట్టినప్పుడు కానీ కొన్ని ఏళ్ల తరబడి నిర్వాసితులు ఆఫీసుల చుట్టూ తిరిగే వాళ్ళు, వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాము, వాళ్ళకి ఇది ఇస్తాము అది ఇస్తామని చెప్పుకుంటూ వాళ్ళకి న్యాయం జరగలే సరిగా. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఖచ్చితంగా ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 ప్రకారం వాళ్ళందరికీ న్యాయం జరగకపోతే వాళ్ళు కోర్టుకు పోయే అవకాశం కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్ నిలబెట్టే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఏమంటే ప్రాజెక్టు అంటే దాని అర్థం ప్రాజెక్టు కట్టడం మాత్రమే కాదు. ప్రాజెక్టులో ఎవరైతే భూములు కోల్పోతా ఉన్నారో, ఇళ్లు కోల్పోతా ఉన్నారో, సర్వస్వం కోల్పోతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా చట్టపరంగా వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత వాళ్ళ ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వం అంటే మనకు క్లారిటీ ఉండాల్సింది ఏమంటే ఇవాళ ఇది జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు కాబట్టి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళందరికి కూడా న్యాయం చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ చట్టాన్ని అమలు చేయకుండా ఏ చట్టాన్ని అయితే పార్లమెంట్ చేసిందో ఆ చట్టాన్ని మేమే ధిక్కరిస్తామంటే అది సరైంది కాదు. పైగా అక్కడ ఉన్నదంతా కూడా ట్రైబల్ పీపుల్ కాబట్టి ఎక్కువ మంది ట్రైబల్ ఏరియాస్ లోని వీళ్ళంతా ముంపు కూడా ఉంది కాబట్టి నాకు తెలిసినంత భారతదేశంలో ఏ ఒక్క ప్రాజెక్ట్ కింద ఇంత పెద్ద ఎత్తున మునక ఉండడంలే.
ఇవాళ కడుతున్న నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు భారతదేశ వ్యాప్తంగా చూస్తే ఎక్కువ మునక ఉన్న ప్రాంతం మన పోలవరం ప్రాజెక్టే. కాబట్టి దీనికి ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు కూడా దాని గురించి నేను మాట్లాడింటే బాగుండేది. నిన్న ముఖ్యమంత్రి గారు దాని గురించి ఏం మాట్లాడలేదు. కాబట్టి ఆయన మాట్లాడాలి. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని చెప్పి కూడా ఆయన కోరుతా ఉన్నాం. ఎక్సలెంట్. ఇప్పుడు గతంలో కూడా నిర్వాసితులకు సంబంధించి అనేక ప్రాజెక్టుల్లో నిరాధారంగా మారిపోయినటువంటి అనేక మంది వాళ్ళ సమస్య మీద కమ్యూనిస్టు పార్టీలు చేసిన ఉద్యమం స్టిల్ ఐ రిమెంబర్. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి సుదీర్ఘకాలం న్యాయం జరగకపోతే వాళ్ళ పక్షాన మీరు నిలబడ్డారు. ఇవాళ కూడా అదే పరిస్థితి కనపడుతోంది రామకృష్ణ గారు. ఇవాళ మీరు తీసుకొచ్చినటువంటి ప్రధాన సమస్య అలాగే పరిష్కారం కూడా మీరే చెప్పారు. మోదీ బలంగా ఉంటే ఎవరి మాట వినే పరిస్థితి ఉండదు. ఇవాళ ఆధారపడినటువంటి పరిస్థితిలో మోదీ ఉన్నారు. దట్టు ఆధారపడింది కూడా ఆంధ్రప్రదేశ్ మీద. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ మోదీ గారి ముందు పెట్టాల్సిన ప్రాథమికమైనటువంటి బాధ్యతతో కూడినటువంటి విషయం ఏంటి అని అంటే నిర్వాసితులకు సంబంధించింది. ఎస్, క్లోజ్ చేద్దాం రామకృష్ణ గారు. మీరు చెప్పినటువంటి దాన్ని కొనసాగిద్దాం తప్పకుండా. అలాగే లక్ష్మణ్ గారు ముగిద్దాం. ఇప్పుడు మన రామకృష్ణ గారు చెప్పినటువంటి ప్రధాన అంశం మీద మనం దృష్టి ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా. దీని మీద మనం ప్రభుత్వాన్ని కూడా కొంత కదలిక తెచ్చే ప్రయత్నం చేయాలని కూడా అనుకుంటున్నా. ఎస్ లక్ష్మణ్ గారు, డూ యూ అగ్రీ విత్ దట్? ఇప్పుడు ముంపు వాసులకు అన్యాయం చేయడానికి అవకాశమే లేదు. రమేష్ గారు చెప్పినట్టు 2013లో వచ్చిన చట్టం చాలా పవర్ఫుల్. అది ఆ చట్ట ప్రకారము డ్యామ్ యొక్క పనులు చూడు, ఈ రిపేర్లన్నీ చేసి మళ్ళీ కొత్తగా డయాఫ్రామ్ వాళ్ళు కట్టాలన్నా ఏం చేస్తారో దానికే 2000 కోట్ల కావచ్చు అని చెప్పుకుంటున్నారు. వాటన్నిటికీ అది లక్ష్మణ్ గారు మనము చాలా క్లుప్తంగా మాట్లాడుకుంటే అదే సమాంతరంగా అంటే ఆ పనులతో పాటు సమాంతరంగా ఇవి యొక్క పునరావాస కార్యక్రమాలు కూడా చెయ్యాలి. కాంపెన్సేషన్ ఇచ్చేటువంటి ప్రక్రియ కూడా మొదలు పెట్టాలి. అంటే కేంద్రము పూర్తిగా సహకరించాలి. కేంద్రం దగ్గర నిధులు లేవంటే ఎవరు నమ్మరు కదా. కేంద్రం అనుకుంటే ఏముంది, అది పెద్ద విషయమే కాదు వాళ్ళ దృష్టిలో. అది ఒక కేంద్రానికి చిత్తశుద్ధి ఉండాలి. ముందే చెప్పాను కదా నేను. అసలు ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్లో బతికి బట్టగా కట్టాలంటే ముందు అమరావతి రాజధాని పోలవరం విషయంలో సంపూర్ణంగా సహకరించినప్పుడే ఇంకా ఏదో కొంత దయదలిచి 3 పార్లమెంట్లు అసెంబ్లీలు ఇచ్చారు. లక్ష్మణ్ గారు కూటమిలో రామకృష్ణ గారు అలాగే లక్ష్మణ్ గారు కూటమిలో ఉన్నాం కదా, మనము గట్టిగా మాట్లాడితే బాగోదు కదా అన్నటువంటి పరిస్థితి ఉంటుందా? లేక ఇది ప్రజల హక్కు, అలాగే గిరిజనులకు సంబంధించిన జీవన విధానం ఛిద్రమైనటువంటి పరిస్థితుల్లో దశాబ్దాలుగా నరకం అనుభవిస్తున్నటువంటి నిర్వాసితుల హక్కును మనం కాపాడాలి అని వాళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వం చొరవ తీసుకుంటుందా అనేది ప్రధానమైనటువంటి అంశం. ఖచ్చితంగా దీని మీద కమ్యూనిస్టు పార్టీలు ఒక ఓత్తుతోటి అంటే ఒక ప్రతిజ్ఞతోటి ముందుకెళ్లే పరిస్థితి వచ్చే అవకాశంగా కనిపిస్తోంది. ఆ బాధ్యత మీరు ఎటు తీసుకుంటారు? మీకున్నటువంటి యాక్సెస్ కానీ అలాగే ముఖ్యమంత్రి దగ్గర మీకున్నటువంటి గౌరవం కానీ దాన్ని కూడా ఆయన ముందు పెట్టి మోదీ గారి దగ్గర నుంచి ఫలితం సాధించేటటువంటి ప్రయత్నం మీరు చేయాలని మరీ కోరుకుంటున్నాను రామకృష్ణ గారు. తప్పకుండా రాజేంద్ర గారు, అందరం కలిసి చేయాల్సిందే ఇది. ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్ గా స్పందిస్తారని భావిస్తా ఉన్నా. ఎందుకంటే చట్టపరంగా వాళ్ళకి న్యాయం జరగాలి కాబట్టి చట్టాన్ని అమలు చేయమని మనం కోరుతా ఉన్నాం. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కూడా ఇవాళ ఏమంటే మనం ఒక చంద్రబాబు నాయుడు గారి పైనే కాదు, ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కూడా డిపెండ్ అయి ఉన్నారు. ఇవాళ లోక్సభలోనేమో తెలుగుదేశం పార్టీ జేడీయూ పైన ఆధారపడి ఉంటే రాజ్యసభలో వచ్చేలోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా కీలకమే. కాబట్టి వారు కూడా వాయిస్ రైజ్ చేస్తే మరింత న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరం కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మనం అన్ని పార్టీలు కూడా కలిసికట్టుగా ఉండి ఈ పోలవరం ప్రాజెక్టు నిధులు, అమరావతి యొక్క నిర్మాణము, దీంతో పాటు రాష్ట్ర విభజన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ విభజన హామీల అమలు కోసం కూడా అందరూ కలిసికట్టుగా పోవాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ అంశం పైన మీరు ఎలాగో మంచి డిబేట్ ఏర్పాటు చేశారు.
దీనిపైన రేపు ముఖ్యమంత్రి గారికి ఉత్తరం కూడా రాసి ఈ నిర్వాసితుల సమస్యను కూడా ప్రస్తావించాలని చెప్పి కోరడం జరుగుతుంది. మీకు ప్రత్యేక ధన్యవాదాలు మీరు తీసుకున్నటువంటి నిర్ణయానికి. అలాగే సాహెబ్ గారు, అలాగే లక్ష్మణ్ గారు, ఒక విలువైనటువంటి సమాచారం ప్రజలకు ఇస్తున్నటువంటి నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీ నాయకులుగా రామకృష్ణ గారు మనకి ఒక ఐ ఓపెనింగ్ లాగా, అలాగే ఒక బాధ్యత మన ముందు పెట్టినప్పుడు మనం స్పందించాల్సిన తీరేదో మనం నిర్ణయించుకొని ముందుకెళ్దాం. అలాగే నిర్వాసితుల పక్షాన మనం నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఎస్ రామకృష్ణ గారు మీరు చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా ఒక జర్నలిస్టుగా నేను ఎప్పుడూ ఉంటాను. దీన్ని మనం ప్రజల పక్షాన సాధించగలమన్న విశ్వాసంతో ఉందాం. మీ ముగ్గురికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎంత బిజీగా ఉన్నా రామకృష్ణ గారు మీరు మధ్యలో వచ్చి జాయిన్ అయ్యారన్నటువంటి విషయం నాకు బాగా తెలుసు కాబట్టి మీకు మరీ ధన్యవాదాలు. నమస్తే, మీ రాజేంద్ర.